సర్తాజ్ పూర్తిగా తల ఎత్తి చూస్తే కానీ కనిపించని రూపం 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం. కుడివైపున శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపున లలితా త్రిపుర సుందరి శ్రీ గజ్జలమ్మదేవి. ఈ నవరాత్రుల సమయంలో ఒక్కసారైనా దర్శించాల్సిన రూపం అదే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం. ఇప్పటికే లక్షల మందికి దర్శనాన్ని ఇచ్చిన ఈ విఘ్నేశ్వరుడు ఇక గంగమ్మ ఒడికి చేరుకునే సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో వడివడిగా ముందుకు కదులుతూ గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు. ఖైరతాబాద్లో గణేశుడు కొలువైన ప్రాంతానికి ట్యాంక్ బండ్కి మధ్య ఉన్న దూరం కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఈ కాస్త దూరం ప్రయాణంలో కనిపించే ఆ హడావిడి అంతా ఇంతా కాదు. నిజానికి ఆ కోలాహలాన్ని మాటలతో అస్సలు వర్ణించలేం. అంతెత్తున ఆకాశాన్ని తాకేలా ఉన్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి భాగ్యనగర వీధుల వెంట వడివడిగా కదులుతూ ఉంటే చూసేందుకు 2 కళ్ళు చాలవు. 10 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న ఈ 69 అడుగుల బడా గణేష్ ఏడాదికి ఇక సెలవంటూ కదులుతూ కనిపిస్తాడు. ఖైరతాబాద్ సెన్సేషనల్ థియేటర్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటరియేట్, ఎన్టీఆర్ మార్క్, ఇలా సెంటర్ ఏదైనా ఎక్కడా సందడి అస్సలు తగ్గదు. భక్తుల కోలాహలం అస్సలు ఆగదు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద కలశ పూజ ముగిసింది. ఉత్సవ కమిటీ గుమ్మడికాయ కొట్టి నిమజ్జన ఏర్పాట్లను మొదలుపెట్టింది. ఖైరతాబాద్ గణపయ్య హుసేన్ సాగర్ వైపు కదిలేలా పోలీసులు, మంటప నిర్వాహకులు ఏర్పాట్లను చేస్తారు. విజయవాడ నుంచి తీసుకొచ్చిన భారీ టస్కర్ వాహనంలో తరలిస్తారు. ఎన్టీఆర్ మార్గ్లోని బాహుబలి క్రెయిన్ పాయింట్ 4 దగ్గర ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటలోపు నిమజ్జనం పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించబోతున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు సంబంధించిన పూర్తి లైవ్ అప్డేట్స్ ను మా ప్రతినిధి హేమ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ లైవ్ సిచ్యువేషన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఏ టైంకి మహాగణపతి అక్కడ నుండి కదలబోతున్నాడు, అప్డేట్స్ ఏంటి? ఎన్నో లక్షల మందికి దర్శనం ఇచ్చినటువంటి ఆ గణనాథుడు మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరిపోబోతున్నాడు. మొదటిగా హైదరాబాద్లో గణపతి పూజ అన్నా సరే, గణేష్ ఫెస్టివల్ అంటే మొదటిగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడిని చూడడానికి కేవలం చుట్టుపక్కల వాళ్ళే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి, దేశ నలుమూలల నుంచి వచ్చి ఆ గణనాథుడిని దర్శనం చేసుకుంటారు. అలాంటి గణనాథుడు 9 రోజుల పాటు దాదాపు 30 లక్షలకు పైగా భక్తులకు దర్శనం ఇచ్చాడు. మరి కాసేపట్లో ఆ గణనాథుడు ఆ గంగ ఒడికి చేరిపోబోతున్నాడు. ఇక ఖైరతాబాద్ గణనాథుడిని పెట్టిన రోజు ఏ విధంగా అయితే పూజలు ఉంటాయో, నిమజ్జనం టైంలో కూడా అంతే భారీ ఎత్తున కూడా పూజలు చేసి శోభయాత్ర రూపంలో ఆ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆల్రెడీ నిన్నటి నుంచే గణనాథుడికి చివరి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. ఆల్రెడీ విజయవాడ నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి టస్కర్ ఏదైతే ఉందో దానిపైన గణనాథుడిని ఎక్కించారు. ప్రస్తుతం గణనాథుడికి సంబంధించినటువంటి వెల్డింగ్ పనులు అనేవి జరుగుతున్నాయి. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. ఈ భారీ గణనాథుడు 69 అడుగులు ఉన్నటువంటి ఈ గణనాథుడు మరి కాసేపట్లో ఆ గంగ ఒడికి పోబోతున్నాడు. మొదటిగా శోభయాత్ర అన్న, గణేష్ నిమజ్జనం అన్న ప్రతి ఒక్కరికి ఖైరతాబాద్ గణేశుడే గుర్తొస్తాడు. గణనాథుడిని చూసుకోవడానికి 9 రోజుల పాటు కూడా ఎంత లక్షల్లో భక్తులు వచ్చి గణనాథుడిని దర్శనం చేసుకుంటారో, శోభయాత్రకి కూడా అంతే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. అడుగడుగున కూడా కేవలం సర్తాజ్ ఇందాక మీరన్నట్టుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడి ఖైరతాబాద్ ప్రాంతం నుంచి ట్యాంక్ బండ్ అంటే నిమజ్జనం చేసేటటువంటి ప్రాంతం కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనాన్ని ప్లేస్కి వెళ్ళడానికి అంటే క్రెయిన్ నెంబర్ 4కి వెళ్ళడానికి దాదాపు 5-6 గంటలు పడుతుంది. అడుగడుగున కూడా భక్తజనం, అడుగడుగున కూడా సందడి. ప్రతి ఒక్కరు కూడా ఈ శోభయాత్రలో పాల్గొంటారు. కేవలం చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళే కాదు, దేశ నలుమూల నుంచి కూడా వచ్చి ఆ గణనాథుడిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా ప్రస్తుతం మనం ఈ సంవత్సరం జరుపుకుంటుంది 71వ
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఈసారి 71 ఏళ్ల నుంచి కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ఒక్కొక్క అడుగుగా అలా గణనాథుడు పెరుగుకుంటూ వచ్చారు. 70 ఏళ్ళు అయిపోయిన తర్వాత అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క అడుగుని కూడా తగ్గించుకుంటూ వచ్చారు. ఇక గతేడాది మనం చూసుకుంటే గణనాథుడు 70 అడుగుల ఎత్తులో ప్రతి ఒక్క భక్తులకి కూడా దర్శనం ఇచ్చారు. ఈ ఏడాది 69 అడుగులలో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా యావత్ భక్తకోటికి కూడా దర్శనం ఇచ్చారు. ఇక మరి కాసేపట్లో శోభయాత్రకు సర్వం సిద్ధమైపోయింది విశ్వశాంతి గణనాథుడికి. ఇక నిన్న రాత్రి నుంచే నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ గణనాథుడిని తీసుకొని వెళ్ళేటటువంటి టస్కర్ని ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి విజయవాడ నుంచి కూడా తీసుకొచ్చారు. మొత్తం కూడా ఈరోజు నిమజ్జనానికి దాదాపు ₹1 కోటి పైగా కూడా ఖర్చు అవుతుంది అంటూ కూడా ఇప్పటికే ఉత్సవ కమిటీ కూడా చెప్పింది. అయితే ప్రధానంగా ఈసారి భక్తులను మాత్రం ఎవ్రీ ఇయర్తో పోలిస్తే ఈ 71వ వసంతం జరుపుకుంటున్నటువంటి గణనాథుడిని దర్శించుకోవడానికైతే లక్షల్లో భక్తులు వచ్చారు. దాదాపు 30 లక్షల దాకా భక్తులు వచ్చారు అంటూ కూడా ఇప్పటి వరకు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే మనం ఒక్కసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిని ఒక్కసారి మనం దర్శనం చేసుకుంటే ఈసారి ప్రత్యేకంగా 2 వైపులా కూడా దేవతా మూర్తుల విగ్రహాలను పెట్టారు. కుడివైపున పూరి జగన్నాథ్ స్వామి, ఒక్కసారి మనం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. కుడివైపున పూరి జగన్నాథుడితో పాటు లలిత త్రిపుర సుందరి అవతారాలను కూడా ఈసారి ఏర్పాటు చేశారు. ఎడమ వైపున లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామి గజ్జలమ్మ దేవత విగ్రహాలను కూడా తయారు చేశారు. అయితే మొదటిగా ఇక్కడ నుంచి గంగమ్మ ఒడికి చేరుకున్న తర్వాత మొదటిగా ప్రస్తుతం ఇక్కడ వెల్డింగ్ పనులు చేస్తున్నారు. అనంతరం భారీ ఎత్తున గణనాథుడికి దిష్టి తీస్తారు, హారతిస్తారు, చివరి పూజ నిర్వహిస్తారు. అనంతరం ఇక్కడి నుంచి ఒక్కొక్క అడుగుగా కూడా గణనాథుడు బయలుదేరుతూ ఉంటాడు. మొదటిగా నేరుగా ఇక్కడి నుంచి సెన్సేషన్ థియేటర్, అనంతరం ఎక్కడైతే టెలిఫోన్ భవన్, అనంతరం తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఆ తర్వాత నేరుగా సెక్రటేరియట్ ముందు నుంచి క్రేన్ నెంబర్ 4 దగ్గరికి కూడా వెళ్తారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర ఎవ్రీ ఇయర్ లాగానే ముంబై నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైన క్రేన్ని కూడా ఏర్పాటు చేశారు, బాహుబలి క్రేన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత క్రేన్లోకి ఎక్కించాక వెల్డింగ్ పనులంతా అయిన తర్వాత చివరి పూజలు గణనాథుడికి నిర్వహిస్తారు. చివరి పూజలు నిర్వహించిన తర్వాత ఒక్కసారి వచ్చినటువంటి యావత్ భక్త కోటికి దర్శనం ఇచ్చే విధంగా కూడా గణనాథుడిని 3 సార్లు తిప్పి అనంతరం గణనాథుడిని ఆ గంగ ఒడికి చేరుస్తారు. అయితే గణనాథుడికి ఎవ్రీ ఇయర్ కూడా సర్తాజ్ మనం చూస్తూ ఉంటాము, వేలల్లో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా గణనాథుడిని చూడడానికి అనేక మంది భక్తులు కూడా వస్తారు. ఒక్కసారి మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆల్రెడీ మరి కాసేపట్లో గణనాథుడిని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారని తెలిసినటువంటి సమయంలో ఇప్పటికే భక్తులతో కూడా మొత్తం ఖైరతాబాద్ గణనాథుడి ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతుంది. ఇక్కడ నుంచి మరి కాసేపట్లో శోభయాత్రలో వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు జాయిన్ అవుతూ ఉంటారు. గతంలో మనం చూసుకుంటే గణనాథుడి నిమజ్జనం కార్యక్రమం అనేది ఆలస్యం అయ్యేది. పూర్వం రోజుల్లో చూసుకుంటే అంటే దాదాపు ఒక 6-7 సంవత్సరాల క్రితం చూసుకుంటే గణనాథుడిని నిమజ్జనం చేయడానికి కేవలం 2 రోజులు పట్టేది. అంటే ముందు రోజు గణనాథుడిని స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డేకి కానీ నిమజ్జనం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ ఏర్పాటు చేసి ప్రధానంగా ఒక్కసారి గణనాథుడు స్టార్ట్ అయిన తర్వాత వీలైనంత త్వరగా నిమజ్జనం చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు గణనాథుడికి సంబంధించి భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 30,000 మంది పోలీసులతో బందోబస్తుని ఏర్పాటు చేశారు. 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ నిమజ్జనంలో పాల్గొంటూ ఉన్నారు. ఇక 20,000 మంది GHMC సిబ్బంది ప్రస్తుతం నిమజ్జనానికి సంబంధించినటువంటి డ్యూటీలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భద్రత ఏర్పాటు చేసే విధంగా 1000 సీసీ కెమెరాలు కూడా ప్రస్తుతం కనెక్ట్ చేస్తున్నారు. 1000 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రస్తుతం నిమజ్జనం కొనసాగుతూ ఉంటుంది. కంట్రోల్ రూమ్, ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఎక్కడ చీమ చిటుక్కుమన్నా సరే తెలిసే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సేమ్ టైం మొత్తం పర్యవేక్షించడానికి ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో పాటు హైరేస్ సీసీ కెమెరాలను భద్రతను కూడా ప్రస్తుతం ఏర్పాటు చేశారు. ఇక ప్రధానంగా నిమజ్జనంలో పాల్గొనేటటువంటి మహిళల భక్తులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ
వీళ్ళందరికీ కూడా స్పెషల్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఒకవైపు షీటీం పోలీసులతో పాటు కొంతమంది పోలీసులు మఫ్తీలో కూడా ప్రస్తుతం ఈరోజు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 12 గణేష్ విగ్రహాలకు QR కోడ్ జియో ట్యాగింగ్ కేటాయించినట్టు కూడా ఇప్పటికే పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. ఇక శోభయాత్రలో 10 లక్షల మంది భక్తులు పాల్గొనేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక మనం చూసుకుంటే ఫ్రీక్వెంట్గా లైన్గా హాలిడేస్ ఉన్నాయి. నిన్న హాలిడే ఉంది, ఈ రోజు సాటర్డే, ఇక రేపు సండే. సో కంటిన్యూస్గా హాలిడేస్ ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తారు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు అంచనా వేశారు. సో ఈ నేపథ్యంలోనే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక ఎగ్జాక్ట్గా సర్తాజ్ ప్రస్తుతం 6:16 అవుతుంది. 6:30 నుంచి 7 గంటల వరకు కూడా నిమజ్జనం ఇక్కడ నుంచి గణనాథుడు కదిలేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా దాదాపు 40 క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా యావత్ హైదరాబాద్ ట్రై కమిషనరేట్ అటు సైబరాబాద్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, రాచకొండ కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ నిమజ్జనానికి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ మారుమూల ప్రాంతం నుంచి అయినా సరే ఖైరతాబాద్కి వచ్చి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయాలని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. సో ట్యాంక్ బండ్ నిమజ్జనానికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క గణనాథుడు ఈజీగా నిమజ్జనం అయ్యే విధంగా 40 క్రేన్లను కూడా ప్రత్యేకంగా ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేశారు. దాదాపు హుస్సేన్ సాగర్లో 50,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం అవుతాయి అంటూ కూడా ఇప్పటికే ఒక అంచనా వేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మొత్తం కూడా ఖైరతాబాద్ గణనాథుడి నుంచి ట్యాంక్ బండ్ నిమజ్జనానికి వెళ్లే వరకు కూడా అన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఏదైతే నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. ఇక గణనాథుడు మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరుకోనున్నారు. అయితే గతంలో మనం చూసుకుంటే వన్స్ ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం అయిపోతే దాని తర్వాత నిమజ్జనం అనేది చెప్పండి సర్తాజ్. అయితే ప్రెసెంట్ మీరున్న లొకాలిటీలో అక్కడ క్రౌడ్ కాస్త తక్కువగానే కనిపిస్తోంది. అయితే టైం అయ్యే కొద్దీ అక్కడ జనాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం, అంటే ఆబ్వియస్లీ మీరు ఇందాక చెప్పినట్టు చాలా మంది జనం అక్కడికి వస్తారు. అయితే పోలీసులు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు? పక్కనే ఇల్లులు కూడా ఉంటాయి అండ్ ఖైరతాబాద్ గణేష్ అటు వెళ్లే దారి మొత్తం కూడా కాస్త కంజెస్టెడ్గా ఉంటుంది. సో దానికి సంబంధించి ఇటు వెహికల్ ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎస్ సర్తాజ్, మీరు అన్నట్టే ఒక్కసారి మనం ఖైరతాబాద్ గణనాథుని చూడొచ్చు. ఎగ్జాక్ట్గా 6:30 నుంచి 7 గంటల వరకు శోభయాత్ర ప్రారంభమవుతుంది. అయితే మీరు అన్నట్టుగా ఒక్కసారి మనం ఖైరతాబాద్కి నలువైపులు ఉన్నటువంటి రోడ్స్ చూసుకుంటే ఇదంతా కూడా చాలా చిన్న రోడ్డు, కంజెస్టెడ్గా ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక్కసారి మనం చూస్తే వైర్లన్నీ కూడా ఆల్రెడీ కట్ చేసేసినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా ప్రస్తుతం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్షియల్స్ అన్నిటికీ కూడా పవర్ని కట్ చేశారు. ఎక్కడికక్కడ వైర్లన్నీ కూడా తీసేశారు. ఎందుకంటే భారీ గణనాథుడు దాదాపు 69 అడుగులు ఉన్నటువంటి గణనాథుడు క్రేన్ ఎక్కిన తర్వాత దాదాపు 70 నుంచి 75 అడుగుల వరకు కూడా ఎత్తు ఉంటుంది. కాబట్టి వెళ్లే దారులు ఎటువంటి వైర్లు కానివ్వండి, లేదంటే చెట్లు కూడా ఒక్కసారి ఇక్కడ మనం విజువల్స్లో చూస్తే చెట్లు కూడా ఏవి కూడా అడ్డం రాకుండా అన్నిటిని కూడా తీసేసినటువంటి పరిస్థితి. నేరుగా గణనాథుడు సాఫీగా గంగ ఒడికి చేరుకోవడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో చూడొచ్చు. పోలీసులు కూడా బందోబస్తుకి భారీ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఒకవైపు మహిళా పోలీసులు, మరొక వైపు మొత్తం లా అండ్ ఆర్డర్తో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, అదేవిధంగా మఫ్తీలో పోలీసులు, షీ టీంతో పాటు కొంతమంది ఈ ఎన్సీసీ స్టూడెంట్స్ని కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళు కూడా ఈరోజు మొత్తం వాలంటరీ చేయనున్నారు. ప్రధానంగా గణనాథుడిని మూవ్ చేసినటువంటి సమయంలో గణనాథుడిని స్లోగా తీసుకొని వెళ్తారు కాబట్టి పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తూ ఉంటారు. ఇందాక మీరు అన్నట్టుగా కేవలం చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళే కాదు, మొత్తం యావత్ దేశం నుంచి కూడా ప్రజలు వచ్చి ఆ గణనాథుడి శోభయాత్రలో పార్టిసిపేట్ చేస్తారు. ప్రస్తుతానికి క్రౌడ్ ఇక్కడ మీకు తక్కువగా ఎందుకు కనిపిస్తున్నారు అంటే చుట్టుపక్కల మొత్తం కూడా బ్యారిగేడ్స్ వేసేసారు. ఖైరతాబాద్ నుంచి వచ్చేటటువంటి 4 వైపులు కూడా క్లోజ్ చేసేసారు. కేవలం మీడియా, పోలీస్తో పాటు ఆ ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఉత్సవ కమిటీని మాత్రమే అలౌ చేస్తూ ఉన్నారు. సో వన్స్ శోభయాత్ర స్టార్ట్ అయిందంటే ఒక్కొక్కరిగా వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. లక్షల్లో కూడా భక్తులు ఉంటారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే సర్తాజ్ 9 రోజులు నానా విధాలుగా మొత్తం యావత్ భక్త కోటితో 30 లక్షలకు పైగా భక్తులతో పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడు, ఎంతో మంది భక్తులకు దర్శనం ఇచ్చినటువంటి బడా గణేష్ ఖైరతాబాద్ గణనాథుడు అయితే 69 అడుగులు ఉన్నటువంటి విశ్వశాంతి మహాశక్తి గణపతి మరి కాసేపట్లో
కాసేపట్లో గంగ ఒడికి చేరిపోనున్నాడు. Yes, thank you, Hema. Thanks for the live updates. We'll get back to you soon. So yes, Adi Khairatabad Ganeshudi present current